అబౌట్ ఇద్దరు- సిఎస్సి ఆ, అమ్మాయిలు. యా అమ్మాయిలు ఆర్ బ్యూటిఫుల్. లైక్ అక్కడ చాలా టిపికల్ క్వశ్చన్స్ వేస్తారు, క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలి. ఓకే. సో మీరు ఈ జర్నీలో ఏమైనా డిఫరెంట్ క్వశ్చన్స్ విన్నారా? అంటే లైక్ ఈ జడ్జ్మెంట్ టైంలో, ఆ టైంలో ఆ క్వశ్చన్స్ కి ఎలా ఆన్సర్ చేశారు? మీకేం Okay. క్వశ్చన్స్ వేశారు? రైట్. మిస్ ఇండియా ఫినాలీలో అయితే ఐ రిమెంబర్ ద మూమెంట్ ఐ ఫెల్ట్ దట్ మోస్ట్ వాజ్ ఇన్ఫాక్ట్ కమింగ్ బ్యాక్ సంవత్సరాలు నా ఫోకస్ మొత్తం ప్రిపరేషన్ మీదే ఉంది. సో నేను నా వర్క్ మీద ధ్యాస పెట్టాను కానీ మనీ మీద ఎప్పుడు ధ్యాస పెట్టలేదు. గర్ల్స్ కెన్ డ్రైవ్ వెల్. గర్ల్స్ కెన్ డ్రైవ్ వెల్. Yeah. ఇది క్రేజీ థింగ్ నా. మీరు ఇన్స్టాగ్రామ్ లో స్కూటీలు డ్రైవ్ చేస్తుంది చూసిన తర్వాత కూడా ఎదురొచ్చిన ఏసుకుంటూ పోవాలి. చిలుక పిలిచెను వచ్చేసా. వచ్చిందయ్యా వయ్యారి. ఫెమినిజం ఇస్ నాట్ అబౌట్ మగవాళ్ళు తక్కువ అండ్ యూనో బట్ అదే అలానే పోర్ట్రేట్ చేస్తున్నారు కదా ఇక్కడ. అలా ప్రాబ్లం అసలు అదే కాదండి. పోర్ట్రేట్ చేస్తున్నారు. దాన్ని ఒక టీజర్ లాగా వి వాంట్ టు నో అంటే ఏంటి అదర్ సైడ్ ఆఫ్ మానస. అని వంద అవన్నీ ఉంగ ఎదవ. హలో మానస వారణాసి గారు, హౌ ఆర్ యూ? హలో మాహి గారు, వెరీ గుడ్. వెరీ గుడ్, హౌ ఆర్ యూ? నైస్, ఇంట్రెస్టింగ్. సో అయ్యో ఇందాక మర్చిపోయాను బట్ ఐ లాస్ట్ రైట్ నౌ. ఏంటి వారణాసి మీ హౌస్ నేమా? ఇంటి పేరు అండి. ఇంటి పేరు Yeah. చాలా రేర్ గా విన్నాను నేనైతే. చాలా రేర్ గా వింటా ఇలాంటి నేమ్ వారణాసి. రైట్. ఏంటి కనెక్షన్ ఏంటి అసలు? నాకు తెలిసి ఎక్కడో బ్లాగ్ స్పాట్ లో చదివానండి. మా యాన్సెస్టర్స్ ఎవరైతే ఉన్నారో కాశీ నరేష్ మహారాజ్ ఇన్ వారణాసి, దే వర్ పోయిట్స్ ఓకే. అండర్ హిమ్. సో వాళ్ళు అక్కడి నుంచి ట్రావెల్ అయ్యి ఇక్కడికి వచ్చారని విన్నాను. అది నిజమో కాదో తెలీదు. నిజం అనుకుంటున్నా. వెళ్ళారు ఎప్పుడైనా వారణాసి మీరు? నాట్ యెట్. వెళ్ళాలి. నాట్ ఎట్. యా, నైస్. ఇట్స్ ఆన్ ద లిస్ట్. 5 years ఐ థింక్ మీ లైఫ్ స్టార్ట్ అయ్యి 6th year. 5 years మిస్ ఇండియా నుంచి ఇప్పటికి. రైట్, 5 years. యా. ఎలా ఉంది లైఫ్? రోలర్ కోస్టర్ గా ఉందా? మీరు అనుకున్నట్టే వెళ్ళిందా? డెఫినెట్ గా రోలర్ కోస్టరే అండి. అండ్ రోలర్ కోస్టర్ లో ఉన్నట్టు సడన్ హైస్, సడన్ లోస్, సడన్ నార్మల్ స్వీట్ రైడ్స్ అలానే ఉంటుంది ది లాస్ట్ 5 years. బట్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. నథింగ్ ఎల్స్ ఐ కుడ్ ఆస్క్ ఫర్. ఐఎమ్ ఇన్ అ ప్లేస్ ఐ లవ్, బిల్డింగ్ అ కెరియర్ ఐ లవ్. అండ్ ఈ పాస్ట్ 5 years ఒక పెద్ద ఛాలెంజ్ తో పాటు చాలా ఫన్ గా కూడా ఉండింది అండ్ ఉంటుంది. సో మానస ఇప్పుడు కమింగ్ విత్ కపుల్ ఫ్రెండ్లీ అన్నమాట ట్రైలర్. Couple ట్రైలర్ friendly. చూసా. ఎలా అనిపించింది? యా నైస్, గుడ్ Yeah. గుడ్. యా ఆబ్వియస్లీ కొంచెం లవ్ స్టోరీ ఉంటే లవ్ స్టోరీ. అంటే ఏ జోనర్ మీకు ఇష్టం? లవ్ జోనర్ ఇష్టమా? ఎనీ అదర్ జోనర్? I love thriller mysteries and feel good love movies. Yeah. ఓకే, లెట్ మీ నో 2 to 3 ఫీల్ గుడ్ మూవీస్ చెప్పండి. Fast Feel గా. good movies. ఆలోచించకుండా. Okay, okay. Feel good movies. వెంటనే ఐఎమ్ గెటింగ్ హాలీవుడ్ మూవీస్ ఇన్ మైండ్. బట్ మన తెలుగులో చెప్పాలంటే ఐ లవ్ సీతారామం. ఇట్స్ అ ఫీల్ గుడ్ మూవీ. ఓకే I also felt really good watching The Girlfriend. ఓకే. Yeah, it was beautiful watching The Girlfriend. ఇంకా Happy Days. Yeah. నైస్. సో కొంచెం నేను స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తా. కొంతమంది మీరు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. లైక్ వివిఐటి కాలేజ్ లో చదువుకున్నారు. సో కాలేజ్ కి వెళ్ళిన తర్వాత ఆ వైబ్ ఆఫ్టర్ మిస్ ఇండియా గెలుచుకున్న తర్వాత Right. ఆ ఎక్సైట్మెంట్ కూడా మీరు షేర్ చేసుకున్నారు. అంటే లైక్ ఆ Right. ఫ్రూట్నెస్ కూడా మీరు చూసారు. లైక్ Right. బట్ హౌ అబౌట్ మీ ఎవరైతే ఉన్నారో లెక్చరర్స్ Mhm. అండ్ కొంతమంది వెరీ డియర్ ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేశారు లైక్ ఈ జర్నీలో. Right. Could you please share that? And like how they helped with you? I know Yeah. some of the names, but I want Oh to yeah, listen. you know the names. Yeah. Who are the But names? I want to know the story. ఓకే. ఇంట్రెస్టింగ్. యా, నేను చదువుకుంది వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి. అండ్ యా, మై ఫాండెస్ట్ మెమరీస్ ఇన్ కాలేజ్ ఆర్ ఫెస్ట్స్. బికాస్ ఆ ఫెస్ట్స్ టైంలోనే బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళం. అదర్వైజ్ యాజ్ యూ నో
మాది సిఎస్సి డిపార్ట్మెంట్ అండ్ మా హెచ్ఓడి చాలా స్ట్రిక్ట్. సో ఎక్కడ జాలీ ఫన్ రెబలింగ్ అనేది ఎప్పుడు వెల్కమ్ కాదు. బట్ యా, స్పీకింగ్ ఆఫ్ కాలేజ్, మై ఫాండెస్ట్ మెమరీస్ ఆర్ ఫెస్ట్స్ అండి. బికాజ్ ఎప్పుడైతే చదువు, ల్యాబ్ వర్క్, క్లాస్ వర్క్, సో ఇట్స్ ప్రూవెన్ సిఎస్సిలో అమ్మాయిలు బాగుంటారు. యా ట్రూ. షూర్ అండి, మీరు ఎలా అంటే అలా. కాదు మీరెందుకు కోఇన్సిడెంట్ అంటే చేస్తారు, మీ ఒపీనియన్ చెప్పండి అబౌట్ సిఎస్సి అమ్మాయిలు, యా అమ్మాయిలు ఆర్ బ్యూటిఫుల్. సో చాలా మందికి ఐ సీ అమ్మాయిలు as beautiful, not just CSC అమ్మాయిలు. ఫెమినా అంటే మీనింగ్ ఏంటి? Femina. యా Femina I think comes from feminine, right? The word feminine. And ప్రతి ఆడదానికి ఒక లెవెల్ ఆఫ్ ఫెమినిన్ క్వాలిటీ ఉంటుంది. And I associate feminine qualities to a lot of strength, grace and beauty. So femina అంటే నాకు అదే గుర్తొస్తుంది. సో మీరు చైల్డ్ అబ్యూస్ గురించి ఫైట్ చేశారు కదా ఒక టైంలో, ఏంటది? అంటే ఆ కాజ్ ఏంటి, ఏం చేశారు అప్పుడు, ఏం చేద్దాం అనుకున్నారో అప్పుడు మీకు ఎందుకు అనిపించింది? రైట్. సో మిస్ ఇండియా అప్పుడు ఐ వర్క్డ్ ఆన్ అ ప్రాజెక్ట్ అండి. ఇట్స్ కాల్డ్ 1098. 1098 అంటే మన నేషనల్ చైల్డ్ కేర్ హెల్ప్ లైన్. ఓకే ఓకే. అది చాలా మందికి తెలీదు. సో దానికోసం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము మేము ఈ ప్రాజెక్ట్ చేసాము. అండ్ ఆల్సో యాజ్ అన్ ఇండియన్ డెలిగేట్, వెన్ ఐ గో టు మిస్ వరల్డ్, ప్రతి కంట్రీ రిప్రజెంటేటివ్ వాళ్ళ కంట్రీస్ లో వర్క్ చేసిన ఒక ప్రాజెక్ట్ ని చూపిస్తారనమాట. ఓకే, రిప్రజెంట్ చేయాలి. రైట్, రిప్రజెంట్ చేయాలి. అండ్ నాకు ఈ అవకాశం దొరికినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ మన హైదరాబాద్ లో ఏం చేయొచ్చు. దాట్స్ వెన్ ఐ కనెక్టెడ్ విత్ ద హైదరాబాద్ సిటీ పోలీస్, మన తెలంగాణ విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. అండ్ అప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే 1098 అనే హెల్ప్ లైన్ ఉంది. అండ్ ఆ హెల్ప్ లైన్ వెనక వర్కర్స్ చాలా మంది ఉన్నారు, ఎవరైతే చిల్డ్రన్ ని రెస్క్యూ చేస్తారు ఎలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ లో ఉండినా కానీ, డిస్ట్రెస్ లో ఉండే చిల్డ్రన్. సో యా, మై వర్క్ వాజ్ అరౌండ్ దాట్ అండి, హెల్పింగ్ ద హెల్ప్ లైన్ raise funds for a fleet of rescue vehicles. Today every district in Telangana has a child rescue vehicle. Okay. And chala work is happening on ground, and I'm just grateful to have been a part of the project with the team. Okay. To help make Telangana safer for children. సో ఫెమినా, మిస్ ఇండియా కానీ మిస్ వరల్డ్ కానీ అనగానే ఫస్ట్ మాకు నార్మల్గా ఆడియన్స్కి కొన్ని గుర్తొస్తాయి అనమాట. లైక్ అక్కడ చాలా టిపికల్ క్వశ్చన్స్ వేస్తారు, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలి. ఓకే. సో మీరు ఈ జర్నీలో ఏమైనా డిఫరెంట్ క్వశ్చన్స్ విన్నారా? అంటే లైక్ ఈ జడ్జ్మెంట్ టైంలో, ఆ టైంలో ఆ క్వశ్చన్స్ కి ఎలా ఆన్సర్ చేశారు, మీకేం క్వశ్చన్స్ వేశారు? రైట్. మిస్ ఇండియా ఫినాలేలో అయితే they asked me what is the difference between religion and spirituality. Okay. Do you consider yourself a religious person or a spiritual person? ఇది అడిగిన క్వశ్చన్. అండ్ అఫ్ కోర్స్ చాలా ఉంటాయండి క్వశ్చన్స్, బికాజ్ ఇంటర్వ్యూ అంటే మనం ఓన్లీ ఆన్ స్టేజ్ అనుకుంటాము, బట్ ఈవెన్ బిహైండ్ ద డోర్ జడ్జెస్ ఉంటారు, దేర్ ఇస్ అ పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్. You never know, like right from a political question to a personal question to anything, ఏమైనా అడగచ్చు. It's all just about understanding your personality, right? మీరు ఎలా tackle చేస్తారు questions ని అని. But I think నా జర్నీలో the most memorable questions are this. ఇదొకటి. Okay. And Miss World లో they asked me if you could break any rule, what would it be? Any rule? Means mother role, friend role, what role? Rule. Okay. Break any rule. Yeah. So I'll ask you the same questions right now. 2 questions. So are you religious or spiritual? ఏంటి మీరు? మళ్ళీ అవే క్వశ్చన్స్, నాస్టాల్జియాను. ఐ థింక్ నేను అప్పుడు చెప్పిన ఆన్సర్ ఎప్పుడూ సేమ్ అండి. ఐ కన్సిడర్ మై సెల్ఫ్ టు బి అ స్పిరిచువల్ పర్సన్. ఐ లైక్ టు సీ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ అరౌండ్ మీ. ఐ బిలీవ్ ఇన్ డివినిటీ. ఐ బిలీవ్ ఇన్ అ గ్రేటర్ పవర్. అండ్ స్పిరిచువాలిటీ అనేది ఐ థింక్ మన రిలేషన్షిప్స్ లో, నేను ప్రాక్టీస్ చేస్తున్న యోగాలో, యాక్ట్ చేస్తున్న మూవీస్ లో, ఏ విధానంగా బిహేవ్ చేస్తానో పీపుల్ ఇన్ మై లైఫ్, అందులోనే ఐ సీ అ లాట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. సో that's my perspective on just belief in the greater power.
రూల్? రూల్. ఆ! సో, మిస్ వరల్డ్‌లో అడిగినప్పుడు నేను ఏ రూల్ చెప్పానంటే ద రూల్ ఆఫ్ సక్సెస్. హ్మ్. ఇప్పుడు చాలామంది ఏమంటారు, మనీ, పవర్, హ్మ్. ఒక ఫేమ్, ఒక స్థాయికి వెళ్ళామంటేనే సక్సెస్ అని అంటారు. అవును. రైట్? అవును. సో, ఐ సెడ్ ఐ వాంట్ టు బ్రేక్ థట్ రూల్ బికాజ్ అదొక్కటే సక్సెస్ కాదు. హ్మ్. మన మన లైఫ్‌లో మంచి రిలేషన్‌షిప్స్ ఉంటే, మనము హుహు. ఒక మంచి కాజ్ కోసం వర్క్ చేస్తే, హ్మ్. that is also success, right? So I wanted to ఓకే. break that rule, especially because world can be very capitalistic and హుహు. selfish. అప్పట్లో ఫ్లోలో అలా అనేసా మిస్ వరల్డ్ స్టేజ్ మీద. I think now what I'll say is మనీ అనేది ఇంపార్టెంట్. పవర్ అనేది ఇంపార్టెంట్. It's definitely important. I mean, However, whenever you got this point, money is so important in your life. Whenever you got this point, of course it's important, it is but important. That's రియలైజేషన్ అనేది నా వరకొస్తే గాని నాకు ఖచ్చితంగా right. అనిపించదు. Yeah. లైక్ ఇఫ్ ఐ గెట్ సమ్ లంప్ సమ్ అమౌంట్ ఆన్ ఎవ్రీ మంత్ Yeah. నాకేం అనిపించదు. వెనెవర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పెనీ, లైక్ నా చేతిలో ఒక అమౌంట్ లేకపోతే Right. దెన్ ఐ రియలైజ్ మనీ ఈస్ సో ఇంపార్టెంట్ ఇన్ Correct. లైఫ్. సో Yeah. అట్ ద సేమ్ టైం మీకెప్పుడు అనిపించింది? I remember the moment I felt that most was, in fact, coming back from my competition, Miss World, because ఆ 2 సంవత్సరాలు నా ఫోకస్ మొత్తం ప్రిపరేషన్ మీదే ఉంది. అండ్ our lifestyle is taken care of అండి. మాకు గెస్ట్ హౌస్ ఇస్తారు, మిస్ ఇండియా గెస్ట్ హౌస్, ఫుడ్, ట్రాన్స్‌పోర్ట్, స్కెడ్యూల్, ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్. సో నేను నా వర్క్ మీద ధ్యాస పెట్టాను కానీ మనీ మీద ఎప్పుడు ధ్యాస పెట్టలేదు. And then suddenగా after I returned from my competition, when I suddenly felt like, okay, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? I realized, okay, నేను ఇంత వర్క్ చేశాను. బట్ మనీ మీద ధ్యాస పెట్టలేదు. అండ్ నెక్స్ట్ ఏమైనా చేయాలంటే మనీ ఉండాలి అకౌంట్‌లో. And I think that was my biggest realization when I suddenly felt like, oh no, I'm back into the real world. Because ఒక్క సంవత్సరం చాలా మంది ఉంటారు చూసుకోవడానికి, సోషల్ మీడియా కానీ, ఫుడ్ కానీ, ఎవ్రీథింగ్. 1 year పడుతుందా ఈ కాంపిటీషన్ టైమ్? మిస్ యాహ్! వరల్డ్ సో మిస్ ఇండియా గెలిచిన తర్వాత మిస్ వరల్డ్ ప్రిపరేషన్ కోసం బాంబేలో ఉంటాం. ఓకే. ఓకే. యాహ్! దే విల్ టేక్ కేర్ They take ఎవ్రీథింగ్. care of the process. Yeah. ఓకే. 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 So I think that was my biggest feeling when I came back and I looked at my bank balance and I felt like, no, cheyali, cheyali edo okati. And I think the best thing about money andi is just the power to say no, right? I think that's very important. To be able to say no, you feel a sense of safety. You need to feel a sense of safety. And ఎప్పుడైతే money ఉంటుందో అప్పుడే ఆ sense of safety ఉంటుంది. Yeah. కొంచెం డీపర్ నోట్ అంటే లైక్ వాట్ ప్రాసెస్ కొంచెం షార్ట్ అండ్ స్వీట్‌గా ఏం చెప్తారు? ఈ 1 ఇయర్‌లో ఏం చేస్తారు వాళ్ళు? అంటే లైక్ ఎనీ ట్రైనింగ్ ఆర్ ఎనీథింగ్ ఈ మిస్ వరల్డ్ ప్రాసెస్‌కి? Oh, yeah, the usual అండి. Like for example, నేను బ్యూటీ విత్ పర్పస్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాను ఇక్కడ హైదరాబాద్‌లో. డిఫరెంట్ టీమ్స్, హైదరాబాద్ సిటీ పోలీస్ ఎట్సెట్రా. అది ఆ వర్క్ ప్లస్ ట్రైనింగ్, హెయిర్ అండ్ మేకప్ ట్రైనింగ్, డాన్స్ ట్రైనింగ్, కమ్యూనికేషన్ ట్రైనింగ్, ఓకే. యాక్టివిటీస్, ప్రమోషనల్ ఈవెంట్స్, కాంటెంట్, ఓకే. ఓకే. చాలా ఫోటో షూట్స్. Packed. That 1 year is packed. Yeah. సో సడెన్‌గా మూవీ, Yes. మూవీ స్క్రిప్ట్స్ వినాలి, స్క్రిప్ట్స్ ఎంచుకోవాలి. లేదంటే కొత్త మూవీస్ మంచి ప్రొడక్షన్ హౌసెస్ తెచ్చుకోవాలి. దానికి మన పీఆర్ మనమే చేసుకోవాలి. దీస్ ఆల్ ద థింగ్స్. Yeah. హౌ యూ కోప్ అప్ విత్ దీస్ థింగ్స్? హౌ టు కోప్ అంటే జస్ట్ లెర్నింగ్ కదండీ. బై ద డే కొత్త వాళ్ళని కలవడము, నేర్చుకోవడము. Especially the people that you work with, new managers, new artists, new directors. I think మనము చుట్టుపక్కన సరౌండ్ చేసే పీపుల్ కానీ, కలిసే ఆర్టిస్ట్స్‌తో కానీ, that is the way you learn, right? When you see, that's how you learn, I feel. You see, you learn, you practice, you learn, you make mistakes, you learn. That's been the process since the past few years, yeah. సో ఇప్పుడు ఆ ట్రైలర్ చూసిన తర్వాత కపుల్ ఫ్రెండ్లీలో రియల్ మానస వారణాసి క్వశ్చన్స్ కావాలి, ఆన్సర్స్ కావాలి. ఇప్పుడు ఒక స్ట్రగ్లింగ్ చేసే ఒక పర్సన్ ఉన్నారు అందులో. సినిమా కాబట్టి ఇట్స్ ఓకే. ఫస్ట్ లో లవ్ పుడుతుంది, ఓకే జర్నీ చేస్తాం. డూ యూ యాక్సెప్ట్ రియల్లీ ఆ అబ్బాయి అదే అబ్బాయి బయట మీకు అలానే తగిలితే హార్డ్ వర్క్ ఓకే, బట్ ఎలా అబ్బాయిని మార్చుకుంటారా లేదంటే ఎలా ట్రావెల్ చేస్తారా? డూ యూ లీవ్ ఇట్? You mean a Rapido boy? వాట్ ఎవర్ ఇట్ మే.
బైక్ టాక్సీ గై Hmm. ని కలిస్తే అఫ్ కోర్స్ టుడే Hmm. ఈ రోజు దృష్టిలో పెట్టుకుంటే ఐ డోంట్ థింక్ దట్స్ పాసిబుల్ అండి. నేను Hmm. బైక్ టాక్సీ తీసుకుని అట్లీస్ట్ ఒక 5 సంవత్సరాలైనా అవుతుంది. Hmm. సో అలా కలవడం అనేదే చాలా రేర్. Hmm. Hmm. బట్ ఇఫ్ యూర్ ఆస్కింగ్ మీ వాట్ ఐ లుక్ ఫర్ Yeah, ఇన్ అ what do you మ్యాన్, look for in a man? in a man, yeah, I think it's very important to just feel a sense of safety, Hmm. respect, fun, Hmm. communication, intelligence, smart, warm, gentle. చెప్పానుగా పేపర్ మీద ఉంటాయి, డైరెక్టర్ రాసిన పేపర్ మీద ఉంటాయి ఇన్ని రకాలు ఒక అబ్బాయిలో దొరకాలంటే. Yeah, I think there's so many. It's not like there's some defined list kadandi. I think when you meet people, when you meet the right person. Have you went through the relationship ever Yeah, in college. Yeah. in college? Yeah. It's college, okay, leave it. That's not a big thing. Like Right. college అనేది అప్పటి లవ్ స్టోరీ అనేది Yeah. రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ ని మనకు చూపించదు, Correct. అవును. రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ చూపించదు. వెన్ Yeah. యు ఆర్ రియల్ టైమ్ లో మీరు వర్క్ చేసేటప్పుడే అవును. లవ్ ఎఫెక్ట్ అవుతుంది. You mean when we're doing a job, జాబ్ right? Correct. Not really అండి. ఆఫ్టర్ మిస్ ఇండియా అసలు 2 సంవత్సరాలు You అయితే don't have a ప్రసక్తే time. లేదు. నా స్కెడ్యూలే వేరే వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. సో నేను బాయ్ ఫ్రెండ్ ని కలిసి వాళ్ళతో కాన్వర్సేషన్ చేయడానికి అసలు టైమే ఉండేది కాదు. ఓకే. అండ్ ఐ థింక్ ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ లేదండి. ఐ థింక్ I've had a strong clarity. I have also been in a few relationships, like I told you, when I was in college. And ఒక పాయింట్ తర్వాత యూ జస్ట్ రియలైజ్ లేదు, ఇప్పుడు టైం దీనికి, కెరియర్ సరే దీని మీద జాస్ పెట్టు. టైం వచ్చినప్పుడు when I feel like it's right, the boy will enter. డూ థింక్ యాంగ్షియస్నెస్ వైల్ ఎక్కువగా కెరియర్ గురించి ఆలోచించడం, నెక్స్ట్ ప్రాజెక్ట్ చేంజ్ చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నాకు వర్క్ ఎలా రావాలి, వర్క్ ఏం కావాలి, డూ యూ ఫీల్ యాంగ్షియస్నెస్? Honestly, I never used to feel very much anxiety only because, as I told you, in the beginning, it felt like, wow, naki avakasam dorkindi. I'm an actor. I'm working as a lead in a movie. Gratitude tone, I used to feel like, wow, thank you, universe. But I think as we continue to traverse this industry, రకరకాల ఎక్స్పీరియన్సెస్ అనుభవిస్తాము, రిజెక్షన్స్ కానీ, ఫీలింగ్స్ ఆఫ్ ఓ వెయిట్ ఇది ఎందుకు అవ్వట్లేదు. రిజెక్షన్ ఫేస్ చేశారా మీరు, మానస గారు? మీరు సినిమాలో నిజంగా ఇట్స్ వెరీ నార్మల్. ఐ డోంట్ నో, అంటే లైక్ యూఆర్ లుకింగ్ గుడ్. ఐ హోప్ మీరు బాగానే యాక్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. ట్రైలర్ వరకు నాకు బాగానే అనిపించింది, రియల్ గానే అనిపించింది. సో అంటే డిడ్ యు ఎవర్ చెక్ యువర్ సెల్ఫ్ వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ అని? Yeah, sure అండి. I mean, see, at the end of the day, a film and a movie, అక్కడ ఫస్ట్లీ 2 ways. నాకు వాళ్ళు నచ్చాలి, వాళ్ళకి నేను నచ్చాలి. ఇట్స్ లైక్ అ మ్యారేజ్, రైట్? అండ్ సర్కమ్స్టాన్సెస్ అనేది మనము ప్రతిసారి దీని వల్ల ఇలా జరిగింది అని అనలేము. వాట్ వీ కెన్ డూ ఫ్రమ్ అవర్ సైడ్, మన 100%, మన హార్డ్ వర్క్, మన కమ్యూనికేషన్, అవర్ బెస్ట్, రైట్? సో ఐ థింక్ డెఫినెట్ గా దే హ్యావ్ బిన్ టైమ్స్ వేర్ ఐ ఫెల్ట్ లైక్, ఓకే ఇక్కడ ఏం రాంగ్ జరుగుతుంది, ఇక్కడ ఎలా బెటర్ చేయాలి, ఇది ఎందుకు అవ్వట్లేదు అనే క్వశ్చన్స్ ఆఫ్ కోర్స్ డెఫినెట్ గా ది రన్ త్రూ ద మైండ్. ఓకే. బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద ప్రాసెస్ కదా. ఇలాంటి క్వశ్చన్స్ అడిగితేనే మనకి ఒక క్లారిటీ వస్తుంది, మనం నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి అని. లెట్ మీ నో ఫ్యూ గర్ల్ థింగ్స్. గర్ల్ థింగ్స్ యాజ్ ఇన్ ఎనీథింగ్, ఎగ్జాంపుల్స్. గర్ల్ థింగ్స్ కి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పు. Girl things and wow, this is such a random question. Girl things. Girls can drive well. Girls can drive well. Yeah. ఇది crazy thing నా. Yeah. మీరు that's a ఇన్స్టాగ్రామ్ లో girl thing. స్కూటీలు డ్రైవ్ చేసింది చూసిన తర్వాత కూడా గర్ల్స్ కెన్ డ్రైవ్ వెల్ అంటే Yeah, and it's such a common misconception, కదా. Women don't drive, women can't drive, and I fully disagree. మీరు డ్రైవ్ బాగా చేస్తారని అందరూ చేస్తారు అనుకోండి, ప్లీజ్ దయచేసి. ఎందుకు మరి ఆ జనరలైజేషన్, ఆల్ గర్ల్స్ డోంట్ డ్రైవ్? ఎందుకంటే స్కూటీ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి. ఓకే అండి, మీరు ఎలా అనుకుంటే అలా అండి.
సరే. Yeah. అండ్ ఇంకొక థింగ్ ఎక్కువగా సోషల్ మీడియాలో నడిచేది ఒకటి అడుగుతా. Mm. అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ ఫెమినిజం? ఫెమినిస్టులు అంటే ఏంటి? ఫెమినిజం అంటే ఏంటి అకార్డింగ్ టు యూ? I think feminism is about equal chances and equal safety. ఇప్పుడు ఆడపిల్లలు ఎంత ఫ్రీగా స్వేచ్ఛగా ప్రతి చోట వెళ్తారు, వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, అంతే స్వేచ్ఛతో అంతే ఒక ధైర్యంతో ఆడపిల్లలు కూడా చేయగలుగుతారు అనేది ఐ థింక్ ఇస్ వాట్ ఫెమినిజం ఇస్. ఇట్స్ అబౌట్ ద ఈక్వల్ ఛాన్స్, ఇట్స్ అబౌట్ ద ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వల్ ఫ్రీడమ్. యా. మీకు ఎప్పుడైనా ఇన్స్టింక్ట్ అలా అనిపించిందా? డూ యూ రియల్లీ ఫేస్ అంటే లైక్ ఈ సమాజంలో నిజంగా అలా ఉందా? ఫెమినిజం, ఫెమినిస్టులు ఆడవాళ్ళని తొక్కేస్తున్నారు అని ఏమైనా అనిపించిందా మీకు? యా, ఇదొకటి ఐ ఫీల్ చాలా మందికి డెఫినేషన్ తేడా ఉంటదండి. ఫెమినిజం అంటే ఎందుకంటే నాకు సోషల్ మీడియా ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఒక్కొక్క అమ్మాయి ఒక్కలా మాట్లాడుతుంది కదా. అంటే ఎక్కడ మేము మెన్ వైపు ఎలివేట్ చేయనప్పుడు వై ఉమెన్ ఎందుకు ఎలివేట్ చేస్తున్నారు ఫెమినిజం ఫెమినిస్ట్ అలా అంటారు. ఐ థింక్ ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ టుడే అర్ధరాత్రి బయటకు వెళ్ళాలంటే చాలా మంది హౌస్ హోల్డ్స్ లో, ఫ్యామిలీస్ లో ఒక అబ్బాయి బాయ్ నాన్న నేను బయటకు వెళ్తున్నాను అంటే ఏమనరు. ఒక ఆడపిల్ల అంటే నో, జాగ్రత్త, సేఫ్ కాదు. అందుకే ఫెమినిజం అండి, బికాజ్ ఆడపిల్లలకి కూడా ఆ స్వేచ్ఛ, ఆ ఫ్రీడమ్, ఆ రెస్పెక్ట్, సేఫ్టీ ఉండాలి ఎంతైతే మగవాళ్ళకు ఉందో. ఫెమినిజం ఇస్ నాట్ అబౌట్ మగవాళ్ళు తక్కువ అండ్ యూనో బట్ అదే అలానే పోర్ట్రేట్ చేస్తున్నారు కదా ఇక్కడ. అలా ప్రాబ్లం అసలు అదే కాదండి. పోర్ట్రేట్ చేస్తున్నారు. దాన్ని ఫెమినాజీ అంటారు. ఫెమినాజీ ఆర్జీ ఫెమినాజీ అంటే అతి. ఓకే. ఆడపిల్లలు ఎక్కువ, ది అదర్ జెండర్ ఇస్ నాట్ ఈక్వల్. ఓకే. దట్ ఈస్ కాల్డ్ ఫెమినాజీ. ఓకే. బట్ ఫెమినిజం అనేది ఇట్స్ అబౌట్ సింపుల్ ఈక్వల్ ఛాన్సెస్ అండి, ఈక్వల్ సేఫ్టీ, ఈక్వల్ ఫ్రీడమ్ అండ్ ఈక్వల్ రెస్పెక్ట్. హౌ కెన్ ఉమెన్ గెట్? గర్ల్ ఎలా పొందుతుంది ఈ థింగ్స్ ని? సో ద సేమ్ థింగ్ మీరు అన్నది యాక్సెప్ట్ నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అమ్మాయిని పంపించారు, ఎవరు పంపించారు. అవును. బట్ హౌ కెన్ ఉమెన్ గెట్? ఉమెన్ కి రావాలి కదా, బయటకు కావాలి కదా. ఎలా తీసుకుంటారు? ఎలా తీసుకోవాలి వాళ్ళు? ఎలా తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి? ఐ మీన్ షీ వాంట్స్ టు కమ్ అవుట్ సైడ్. అవును. Or even People doesn't pursue accept. career అండి. Like as you might have seen, చాలా మంది హౌస్ హోల్డ్స్ లో ఒక పాయింట్ తర్వాత it is expected that a girl must marry, right? అది it's a normal understanding, but I think just see ప్రతి హౌస్ హోల్డ్ డిఫరెంట్ అండి. బట్ మన గొంతు అనేది, respect for our voice is important. Do you agree this marriage things in Indian culture? Of course అండి. Yeah. Marriage to each their own కదా. Perspective on marriage అంటే లైక్ అకార్డింగ్ టు మానస వారణాసి, ఓకే, మీకు మ్యారేజ్ మీద పర్స్పెక్టివ్ ఏంటి ఇప్పుడున్న కండిషన్స్ లో? I think marriage is a beautiful institution అండి. To be able to hold someone else's hand and say you and me for life together. I think it's beautiful. ఒకరిని ఒకరు సపోర్ట్ చేస్తూ లైఫ్ ని ట్రావెల్ అవ్వడము. బట్ దెన్ అగైన్ అది కొంచెం ఒక ఐ మీన్ టు ఈచ్ దేర్ ఓన్, రైట్? ఎవరి టైం వాళ్ళది. ఈ టైంకే చేసుకోవాలి, ఈ పద్ధతినే ఫాలో అవ్వాలి అనేది నమ్మను. ఐ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ ఎ వెరీ రిస్ట్రిక్టివ్, అలా ఉండకూడదు అని అంటున్నా, రిస్ట్రిక్టివ్ ఇన్స్టిట్యూషన్. బట్ ఐ బిలీవ్ ఇన్ మ్యారేజ్ అండి. ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్. ఓన్లీ ఇప్పుడు ఈ కపుల్ ఫ్రెండ్లీ ఓన్లీ లవ్ గురించి డిస్కస్ చేశారా? ఎనీ మ్యారేజ్ థింగ్స్ అని డిస్కస్ చేశారా? మీరు చూసే ఉంటారు ట్రైలర్ లో పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడుతున్నావు అని అడుగుతాను శివాని. సో ఉంటుంది డిస్కషన్. సో మెనీ లవర్స్ కి డిస్కషన్ జరుగుతుంది. డిడ్ యు ఎవర్ గెట్ దిస్? అంటే మేబీ స్క్రిప్ట్ వల్ల మీకున్న థింగ్స్ వల్ల ఏం జరుగుతుందో తెలియదు కానీ ప్రతి అబ్బాయికి సెటిల్మెంట్ అనేది ఒక థింగ్ ఉంటది. కానీ అమ్మాయి వచ్చేసి ఎప్పుడు మ్యారేజ్, నా ఇంట్లో మ్యారేజ్ చూస్తున్నారు, నా ఇంట్లో పెళ్లి చూస్తున్నారు, ఎందుకు ఇంత వెయిట్ చేస్తున్నారు, ఎందుకు ఇంత లాగ్ చేస్తున్నారు? అవును, ఇట్ ఈస్ వెరీ నార్మల్ అండి. ఎస్పెషల్లీ మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ లో, నా ఇంట్లో కూడా, రైట్? అఫ్ కోర్స్ ఈ మధ్య కొంచెం స్పేస్ దొరికింది సిన్స్ ఐఎమ్ వెరీ ఫోకస్డ్ ఆన్ మై కెరియర్. బట్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ నార్మల్ పార్ట్ కదా అండి మన కల్చర్ లో. ఒక ఏజ్ తర్వాత, జాబ్ తర్వాత సెటిల్ అవ్వడం అంటే మ్యారేజ్ అంటే సెటిల్ అవ్వడం. కానీ రెండింటికి అసలు సంబంధం ఉండదు తెలుసా? మ్యారేజ్ కి సెటిల్మెంట్ కి అసలు ఏం సంబంధం? You're right. And I feel like the times are changing. And ఒకప్పుడు ఉన్న స్ట్రేట్ డెఫినేషన్
ఫర్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అబౌట్ మ్యారేజ్. చాలా వరకు లైక్ యాజ్ వి ప్రోగ్రెస్ ఇంటూ ద నెక్స్ట్ సెంచురీ మారుతుంది, రైట్? విత్ ఇంటర్నెట్, విత్ న్యూ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్, సిచ్యువేషన్షిప్స్, యా చాలా వరకు మారిపోతుంది. ఐ ఫీల్ Did you explore anything else like traveling? it's not hidden, but yeah, I love to travel. I love to I enjoy music. Mhm. I love to sing, dance. ఒకప్పుడు ఎంబ్రాయిడరీ చేసేదాన్ని, హూప్ ఎంబ్రాయిడరీ. Okay. కానీ ఇంత క్లాస్ గా కనిపిస్తుంది నాకు, అంటే లైక్ మీరు మాట్లాడే మాటలు కానీ యువర్ అటైర్ కానీ ఆర్ ఎల్స్ ఎనీథింగ్, ఇట్స్ లుక్స్ లైక్ క్లాసీ. డూ యూ హ్యావ్ అనదర్ సైడ్? Surely I have another side. Have another side. I can understand it will be open up on your closed ones, but if ఒక టీజర్ లాగా we want to know అంటే ఏంటి అదర్ సైడ్ ఆఫ్ మానస? టీజర్ లాగా What's up? Okay. How raw you are, అంటే like when you are talking with your friend, ఎలా మాట్లాడతారు? అదే Do you have a ఫ్రెండ్ barriers to talk with them? బ్యారియర్స్. ఉంటాయా? విత్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్స్ నో బ్యారియర్స్ అండి. అరే ఏంట్రా అట్లా మాట్లాడుతున్నావు అలా, అంటే లైక్ హైదరాబాద్ పక్క హైదరాబాద్ అని వంద అవన్నీ ఇట్స్ క్వైట్ నార్మల్. సోది ఆపు, మరి అంత బేవర్స్. ఎంత కోపం వస్తుంది? కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? లైక్ మానస, హౌ మానస విల్ బి రియాక్ట్ when she is angry? Usually when I'm really angry beyond a certain point, అలా ఎక్స్ప్రెస్ Same అవుతుంది time. యాంగర్ ని. No scolding, no పెద్ద లంప్ వచ్చేసి No scolding, no L. It has happened అండి. I feel like because I used to do a lot of meditation and yoga, ఒకప్పుడు I used to feel like లేదు, ఎందుకు యాంగర్ అనే ఎమోషన్ అవసరమా, వేరే వాళ్ళు మనల్ని ఎందుకు అంత ఎఫెక్ట్ చేయాలి, మన మూడ్ ని ఎందుకు అంత డౌన్ చేయాలి, మన కంట్రోల్లో ఉందా, లేదు లేకపోతే ఎందుకు అంత ఎఫెక్ట్ అవ్వడము అనే జోన్ లో ఉండేదాన్ని. బట్ no, I do feel like over the past 2 years I have experienced a lot of different situations where I have felt angry, and ఈ రోజు నా రేజ్ బానే బాయిల్ అవుతుంది. సరే ఈ రోజు నేను ఇప్పుడు లాస్ట్ గా ఎండ్ చేస్తా. Yeah. నేను మీకు ఇరిటేషన్ తెప్పించా లైక్ మానసాకి, Ah. ఎలా తిడతారు? సి కమ్ ఆన్, ఓకే నిజంగా ఎలా తిడతారు? దొంగ ఎదవ. దొంగ ఎదవ. నైస్, ఇట్స్ స్వీట్ స్వీట్ గా ఉంది అది, రాలేదు. బట్ యా, ఇట్స్ సచ్ ఎ స్వీట్ స్మైల్ కూడా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కపుల్ ఫ్రెండ్లీ. Thank you so much. ఎస్, చాలా మందికి కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాట్ మూవీ, క్యారెక్టర్. Thank you. I hope both character and movie. So that's it guys, this is Ajamahi signing off.